అందరూ కూడా బైబిల్ ఉంటే తెరవండి. యాక్ట్స్ చాప్టర్ 2 అండ్ లెట్ us రీడ్ వర్స్ 42. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఈ రోజు ఈ రెండవ ఆరాధనలో ధ్యానాంశంగా మనం చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అందరూ ఈ మాట ఒకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఒకసారి మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, వెనకాల ఉన్న వాళ్ళు టీవీలో కనబడుతుంది కదా, అందరం ఒకేసారి కలిపి చదువుదాం. వీరు నో అందరం కలిపి చదువుదాం, నా వెనకాల రిపీట్ చేయడం కాదు, కలిసి చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వారు ఎవరు? చెప్పండి. వీరు అన్నాడు కదా, అక్కడ ఎవరు వాళ్ళు చెప్పాలి. ఎవరు? సంఘం కదా, దేవుని సంఘం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం ద్వారా ప్రారంభించబడిన నూతన నిబంధన సంఘంలో 4 ప్రాముఖ్యమైన అంశాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే 4 కార్నర్స్లో 4 పిల్లర్స్ ఎలాగైతే ఉండాలో, సంఘానికి 4 పిల్లర్స్ అన్నమాట. ఈ 4 అంశాలు. ఒకటి అపాసల్స్ డాక్ట్రిన్, అపోస్తలుల బోధ. రెండవది ఏమన్నాడు అక్కడ? సహవాసము, ద ఫెలోషిప్ అనే మాట. మూడవది రొట్టె విరుచుట, బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టె విరుచుట. నాలుగవది ప్రార్థన. ఈ 4 కూడా ఒక ఐడియల్ చర్చ్కి, అంటే దేవుడు కోరుతున్న, దేవుడు మెచ్చే సంఘానికి 4 పిల్లర్ లాంటివి, 4 ప్రాముఖ్యమైన అంశాలు. జాగ్రత్త వినండి. పెంతెకొస్తు పండుగ రోజున పేతురు మహాశయుడు నిలబడి అద్భుతమైన సువార్త ప్రకటించాడు. పాత నిబంధనలో రాయబడిన అనేక విషయాలు క్రోడీకరిస్తూ, ప్రొఫెసీస్ అన్నీ కూడా క్రోడీకరిస్తూ అక్కడున్న వారందరికీ సువార్త ప్రకటించాడు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షణ పొందారని బైబిల్లో ఉంది? 3,000 మంది రక్షణ పొందారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి. ఆ కాలంలో ఇప్పుడున్నంత జనాభా ఆ కాలంలో లేదు. కానీ పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ఒక్క ప్రసంగానికి 3,000 మంది ప్రభు వైపు తిరిగారంటే, ఇప్పుడున్న జనాభాకి ప్రపోర్షన్ మనం చేయాలి అంటే కొన్ని లక్షల మంది, ఈనాటి కాలంలో అయితే ఆ సంఘటన జరిగి ఉంటే కొన్ని లక్షల మంది ప్రభువుని అంగీకరించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యూదుల యొక్క బిలీఫ్ ఏంటి అంటే, ఈ వారముల పండుగ రోజున, అంటే పెంతెకొస్తు అనే పండుగ రోజున యూదుల నమ్మకం ధర్మశాస్త్రం ఇవ్వబడిందని. మోషే సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో గడిపాడు కదా, ఆ సమయంలోనే బహుశా ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఏమన్నాడు కొంతమంది యూదుల నమ్మకం. అయితే నూతన నిబంధన సంఘ ప్రారంభంలో పేతురు గారు చేసిన ప్రసంగానికి 3,000 మంది యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. సంఘంలో సభ్యులు ఎవరు? హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ద చర్చ్? కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ప్రతి ఆదివారం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తున్నాను కాబట్టి నేను క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సభ్యుడిని అని కొంతమంది అనుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సంఘంలో బాప్తీసం తీసుకుంటే నేను ఆ సంఘ సభ్యుడిని. లేదా ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో సంఘ సభ్యత్వానికి కార్డులు ఇస్తున్నారంట. వాటిని మనం వెళ్ళేటప్పుడు, మనం ఏదో ఒక ఆఫీసులోకో లేకపోతే ఒక గవర్నమెంట్ సెక్టర్లోకో వెళ్ళేటప్పుడు ఆ కార్డుని ట్యాప్ చేసి వెళ్తున్నట్టుగానే సంఘాల్లో కూడా ఇప్పుడు కార్డులు వచ్చేసి వాళ్ళు కూడా ట్యాప్ చేసి నేను వచ్చాను ప్రెజెంట్ సార్ అన్నట్టుగా లోపలికి వెళ్ళి కూర్చోవడం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు విన్నాను నేను. అయితే సంఘ సభ్యత్వం ఒక రిజిస్టర్లో నీ పేరు రాయడం ద్వారానో, లేదా ఒక మెమరీ ఒక ఐడెంటిటీ కార్డ్ నీకు ఇవ్వడం ద్వారానో, లేదా ఒక చిప్ నీకు ఇవ్వడం ద్వారానో, లేకపోతే ఒక మందిరంలో ఒక బాప్తిజం తీసుకోవడం ద్వారానో సార్వత్రిక సంఘంలోనూ సభ్యుడు కాలేదు. కొంతమంది రాంగ్ ఉద్దేశాలతో బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. పెళ్లి కోసం బాప్తీసాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెస్లీ గారు, మా అబ్బాయి పెళ్లి వయసు వచ్చిందని కొంత బాప్తీసం ఇచ్చి పెళ్లి చేసేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి బాప్తీసాలు మేము ఇవ్వమ్మా. రక్షణానుసారమైన బాప్తీసం అయితే ఇస్తాం, కానీ పెళ్లి బాప్తీసాలు ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఇవ్వబడవని చాలా ఖండితంగా చెబుతాం. అయితే కొంతమంది రకరకాల ఉద్దేశాలతో బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదా మెంబర్షిప్ అంటే వేరేది అనుకోవచ్చు. కానీ అసలైన దేవుని సంఘంలో సభ్యులు ఎవరు అంటే, పాప పశ్చాత్తాపాన్ని పొంది, మారు మనసు పొంది, రూపాంతర అనుభవంలోకి వచ్చి యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుని, ప్రభువా నీతో నేను సహవాసం చేస్తాను, నీతో నా పయనం, నా గమ్యం నువ్వే, నా ఆధారం నీవే, నా మహిమకు కారణం నీవే, నా రక్షణకు ఆధారం నీవే అని క్రీస్తు ప్రభువుతో నిబంధనలోనికి ఎవరైతే వస్తున్నారో వారు క్రొత్త నిబంధన సంఘంలో సభ్యులై ఉన్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు ఎంత గొప్ప సంఘానికి వెళ్ళినా, ఎంత గొప్ప సంఘంలో నువ్వు సభ్యుడు అయినా,
లేదా ఆచార సంబంధంగా నువ్వు ఏ పనులు అక్కడ నువ్వు చేసినా నువ్వు ఇంకా యేసు ప్రభు అనే సంఘంలో సభ్యుడిగా అవ్వలేదు. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా మీకు చెబుతున్నా. ఇందులో దాపరికం ఏమిలా. నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణానుభవం లేకపోతే, పాప పశ్చాత్తాపం లేకపోతే, క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే నువ్వు వారానికి ఒక సంఘం తిరుగు, కానీ ఎక్కడా నువ్వు క్రీస్తు ప్రభు అనే సంఘంలో నువ్వు సభ్యుడు కాలేదు. యు ఆర్ ఏ జెంటైల్. నువ్వు ఇంకా అన్యుడిగానే ఉండిపోయావు. వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ హృదయం దేవునికి ఇవ్వలేదు. పేతురు చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పినప్పుడు వారందరూ కూడా పొడవబడ్డారని బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, దే వర్ కట్ ఇన్ దే హార్ట్స్ అనే మాట ఉంది. అంటే హృదయంలో పేతురు గారు వాక్యం చెబుతుంటే హృదయంలో ఏమైందంట, పొడవబడ్డారట. అందును బట్టి ఎప్పుడు నేను చెబుతూ ఉంటానో, దేవుని సందేశం అనేది మనల్ని కొన్నిసార్లు పొడుస్తుంది, బాధ కలుగు చేస్తుంది. కానీ ఈ బాధ కూడా మన మంచి కోసమే, మనల్ని నష్టపరచడానికి కాదు, మనల్ని గాయపరచడానికి కాదు. చూడండి, ఒక రౌడీ షీటర్ చేతిలో లేదా ఒక ముఠా నాయకుడి చేతిలో ఒక కత్తి ఉందనుకోండి, అది ఇతరులని చంపడానికి ఉపయోగిస్తాడు. ఆ పదునైన నైఫ్ లేకపోతే ఆ పదునైన కత్తి మరొకరి గుండెల్లో గుచ్చి, శరీరంలో గుచ్చి వారిని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అయితే మీరు ఓటీలకు కనుక వెళ్తే, ఆపరేషన్ థియేటర్కి వెళ్తే, లేదంటే ఆపరేషన్ థియేటర్లు కొన్ని హాస్పిటల్లో ఉంటాయి, అక్కడ కూడా డాక్టర్ల చేతిలో ఏముంటాయి చెప్పండి, కత్తులు ఉంటాయి. అదే ఆర్థోపెడిషన్ అనుకోండి, ఎవరైనా ఎముకల డాక్టర్ గారు అయితే కత్తులు సుత్తులు కూడా ఉంటాయి అక్కడ. వాళ్ళు ఒక 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 తలుపు తయారు చేసేటప్పుడు ఎలాగైతే కొడతా ఉంటారో కొన్నిసార్లు ఆ ఎముకల్ని అట్లా కొడతారు వాళ్ళు, అంత గట్టి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రాడ్లు వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు గట్టి కొడతారు. ఆ శబ్దాలకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం భయపడతారేమో అనిపిస్తుంది. కానీ వారు ఎందుకు చేస్తారు ఆ పని అంటే మనల్ని గాయపరచడానికి కాదు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆ ఇబ్బందులు కూడా మనకేముంటుంది, మంచి జరుగుద్ది. ఆ ఇబ్బందులు కూడా మనం దీవించబడతాము. ఒక రౌడీ షీట్ చేతిలో ఉన్న కత్తి ఒకరిని గాయపరచడానికి ఉపయోగపడితే, ఒక డాక్టర్ గారి చేతిలో అదే కత్తి ఉంటే దాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తాడు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. కొన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు సూటిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు అనిపిస్తుందే, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే ఆయన ముచ్చటిస్తున్నాడు, నాకే ఈ వాక్యం అని అనిపించినప్పుడు అక్కడ దేవుడు నిన్ను సంధిస్తున్నాడని నువ్వు గుర్తించగలిగి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే అంతకన్నా ధన్యత మరొకటి లేదు, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. ఆ కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా చెబుతూ ఉంటానో, దేవునికి సంబంధించిన సందేశం ఎలాంటిదంటే, గాడ్స్ మెసేజ్ ఈజ్ ఎ మెసేజ్, నాట్ ఎ మసాజ్ అంటారు. దేవుని మెసేజే కానీ ఏం కాదు, మసాజ్ కాదు. ఈ రోజుల్లో మసాజ్ సెంటర్లు బాగా పెరిగిపోయినాయి ప్రతి చోట. ఏంటంటే ఒక వ్యక్తిని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి చక్కగా నొక్కుతూ ఉంటారు, బాగుందండి, హ్యాపీగా ఉందా, చక్కగా ఉందా అని మసాజ్ చేస్తూ ఉంటారు. దేవుని సందేశం మసాజ్ లాంటిది కాదు. కొన్ని సంఘాల్లో సందేశాలు అలాగ ఉంటాయి. నువ్వు వెళ్ళడం, చక్కగా కూర్చోవడం, అక్కడ పాస్టర్ గారు ఒక టోన్ ఉంటుంది, ఆ వాయిస్లో మాట్లాడతాడు 10 నిమిషాలు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం అంతే. నీకు మార్పు కానీ ఆ వాక్యంలో నీకు అర్థమైంది కానీ ఏమి ఉండదు. ఆచార సంబంధ సంఘాలు కొన్ని ఉంటాయి. కానీ జీవం గల దేవుని సంఘంలో వాక్యం నిన్ను సవాలు చేస్తుంది, వాక్యం నిన్ను సంధిస్తుంది, దేవుని వాక్యం నిన్ను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందును బట్టే పేతురు మాట్లాడినప్పుడు ప్రజలందరూ పొడవబడ్డారట. దే వర్ కట్ ఇన్ దేర్ హార్ట్స్ and they started asking Peter, what must we do in order to be saved? పేతురు గారు అందించిన సందేశంలో రక్షణ ప్రాముఖ్యత అర్థమైంది వాళ్ళకి. రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, పరలోక రాజ్యం చేరుకోవాలంటే, క్రీస్తు ప్రభు అనే సంఘంలో సభ్యులుగా ఉండాలంటే మారుమనసు అనేది పొందాలని వారికి అర్థమై అడుగుతున్నారు, వాట్ షుడ్ వీ డూ? పేతురు గారు అదే చెప్పారు, మీరు మారుమనసు పొందండి, వాక్యానుసారంగా జీవించండి అని కొన్ని మాటలు వారికి చెప్పినప్పుడు వారందరూ యేసు ప్రభువును తమ సొంత రక్షణగా అంగీకరించి క్రీస్తు ప్రభు అనే సంఘంలో వారు చేర్చబడ్డారు అని బైబిల్లో రాయబడింది. దే వర్ యాడెడ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆన్ ద డే. ఇప్పుడు సంఘములోనికి వచ్చిన వీరు 4 ప్రాముఖ్యమైన అనుభవాల్లో వారు ఎదుగుతున్నారని లేఖనం సెలవిచ్చింది. అందులో మొట్టమొదటిది అపోస్తలుల బోధ. ఏ బోధ ఇది? అపోస్తలుల బోధ. ఇంగ్లీష్లో ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్ అనే మాట రాశాడు. డాక్ట్రిన్ అనే మాటకు గ్రీక్లో డిడాకే అనే పదం వాడారు. డిడాకే అంటే అర్థం ఏంటో తెలుసా? ఇన్స్ట్రక్షన్ అని అర్థం. ఇన్స్ట్రక్షన్, సూచన. చూడండి, మనం ప్రతిరోజు నిత్య జీవితంలో చాలా సూచనలు చూస్తామా లేదా? మనం ఎక్కడెక్కడ ఉంటాయి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ప్రతి చోట ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏముంటాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనీ విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఉండండి, లేకపోతే డబ్బులు విత్డ్రా చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి,
దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీకు ఏదన్నా ఒక పానీయాన్ని మీకు ఇచ్చి బ్రదర్ గారు కోకోకోలా తాగండి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బులను ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అందును బట్టి బ్యాంకుల దగ్గర ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏమైనా డ్రింకులు ఇస్తే తీసుకోకండి ఆశపడి. మీరు డ్రింక్ తీసుకుని వెంటనే అక్కడ ఉన్న బెంచ్ మీద ఏం చేస్తారు, హాయిగా నిద్రిస్తారు. అప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాగ్ అంతా ఏమైపోద్ది, ఖాళీ అయిపోద్ది. అందును బట్టి అలాంటి చారిటీలు బ్యాంకుల్లో యాక్సెప్ట్ చేయకండి. మరొక చోట ఎక్కడ ఏం చేయండి, పర్లేదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ట్రైన్ ఎక్కేటప్పుడు ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి, జాగ్రత్తగా ఎక్కాలి, ఎక్కిన తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. బస్సు ఎక్కినప్పుడు ఏముంటుంది చెప్పండి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మరి బస్సుల మీద రాస్తున్నారో లేదో కానీ ఇదివరకు ఉండేవి, ఆ డోర్ దగ్గర రాస్తారు క్యూ పద్ధతి పాటించాలని. అయితే ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళు. మన ఇండియాలో ఒక పద్ధతి ఉంటుంది, ముందు బస్సు రాగానే కర్చీఫ్లు వేసేస్తాం. ఎక్కడ, ఆ కిటికీల్లోంచి ఎవడో ఉంటాడు ఫ్యామిలీలో ఒక కుర్రోడు, ఒరే కర్చీఫ్ వేసారా అనగానే వాడు ఏదోలా ప్రవేశపడి కర్చీఫ్ వేసేస్తాడు. ఒక్క కర్చీఫ్ 4 సీట్లు ఆక్యుపై చేసేస్తారు. ఆ తర్వాత కర్చీఫ్ గడి పడిందండి ఇంకెప్పుడైనా ఎక్కొచ్చు అనేది వారికి ఆలోచన. బస్సు ఎక్కగానే అక్కడ ఉంటుంది పొగ త్రాగరాదు అని. కండక్టర్ గారు వెలిగిస్తాడు కాసేపటికి చుట్ట. ఆ పొగ భరించలేక ఎవరో కంప్లైంట్ చేస్తున్నట్టున్నారు. అందరూ బట్టి ఆ మధ్యన మళ్ళీ మార్చారు, ఏమనంటే డ్రైవరు కండక్టర్తో సహా బస్సులో ఎవరు ఏం తాగకూడదో, పొగ త్రాగకూడదని రాశారు. ఎందుకంటే పొగ త్రాగరదంటే అది ప్యాసింజర్లకు అనుకుని వాళ్ళిద్దరూ మొదలు పెడుతున్నారని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వీ సీ లాట్ ఆఫ్ సైన్ బోర్డ్స్. ప్రమాదపు మలుపు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరిగాయి కాబట్టి ఆ బోర్డు పెడతారు, ఊరకనే బెటరు. ఆ హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ఆ బెండ్స్ దగ్గర సరిగ్గా ఉండకపోతే నేరుగా వెళ్ళి లోయల్లో పడిపోతూ ఉంటాయి. 100 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి, 80 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, లేదా ఒక హాస్పిటల్ ఉంది, ఒక స్కూల్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే మనం పాడైపోవాలని కాదు, మన ఇబ్బందులు పాలవ్వాలని కాదు. ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎందుకు ఇస్తారు? స్కూల్కి వెళ్ళగానే పిల్లలకు ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్పిస్తూనే ఉన్నాం. గురువులను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ప్రక్క వాళ్ళ దగ్గర ఏది తీసుకోవద్దు. అవన్నీ ఎందుకంటే ఒక ఉత్తమ పౌరునిగా ఒక విద్యార్థిని తీర్చిదిద్దాలనుకున్న ఒక టీచర్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాడు. వెన్ వి కమ్ టు గాడ్, గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ ఇన్స్ట్రక్టర్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన మనకు బోధిస్తాడని బైబిల్లో రాయబడింది. అందరికన్నా, ప్రపంచంలో అందరికన్నా అత్యుత్తమైన బోధకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఆయన చేసిన బోధలు చాలా చాలా శ్రేష్టమైన బోధలు ఆయన చేశారు. ప్రపంచాన్ని మలుపు తిప్పిన బోధలు ఆయన చేశారు. అందరూ బట్టి యేసు ప్రభు వారిని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఏమని పిలిచేవారు తెలుసా? ఆయన్ని బోధకుడా అని సంబోధించేవారు, రబ్బీ అని సంబోధించేవారు, రబ్బూని అని పిలిచేవారు. రబ్బూని అంటే మై టీచర్, బోధకుడా అని అర్థం. ఏం బోధించాడు యేసు ప్రభు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరికీ కూడా పరలోక రాజ్య సంగతులు బోధించారు. నిత్య రాజ్యం ఎలా ఉంటుంది, నిత్య రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి, ఒక మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలనే విషయాలు ప్రభువారు చాలా స్పష్టంగా బోధించారు. కనుక జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యుత్తమైన బోధకుడిగా ఆయన ఉన్నారు. ఒకనొక సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు మనందరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుగుతాం, టీచర్స్ డే. ఆయన ఒక సందర్భంలో ఎవరు అడిగారట, సార్ మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, మీరు ఆక్స్ఫోర్డ్లో ఆయన ఐ థింక్ చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు ఆ టైంలో, ఆక్స్ఫోర్డ్లోనూ ఆ తర్వాత అనేక యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించినప్పుడు చాలా గ్రేట్ స్కాలర్గా ఆయన్ని సంబోధించేవారు. ఆయన ఎవరు అడిగారట, చాలామంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మీరు చాలా గ్రేట్ స్కాలర్గా, మీ దృష్టిలో అత్యుత్తమైన బోధకుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, హీ సర్వ్డ్ యాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా అత్యుత్తమైన సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రపంచంలో గురువు అని పిలవగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ పదాన్ని వాడారు అంటే, గురువు అనే మాట లేదా గురు అనే మాట మనం చూస్తే సాంస్క్రిట్లో గు అండ్ రు అనే మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చీకటిలో నుండి ఒక వ్యక్తిని వెలుగులోని తీసుకొచ్చేవాడు గురువు అని సాంస్క్రిట్లో అర్థం ఉంది. గురువు అనే మాటకు అర్థం అదే. కొంతమందిని ఏమంటే గురుగారు అని పిలుస్తారు, చూసారా? ఏం గురువుగారు ఆయన, ఏమి నేర్పించాడు నీకు? కొంతమంది ఏమన్నా అసలు గురువు అంటారు. అసలు గురువు అంటే అర్థం ఏంటి? కొంతమంది ఆ పదాలు సర్వసాధారణంగా
ఇప్పుడు గురు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బ్రో అంట. చెప్పండి, బ్రో. అన్ని షార్ట్ కట్లు వచ్చినాయి ఇప్పుడు. సిస్ అంటే సిస్టర్ అన్నమాట, మామ్ అంటే మదర్ అన్నమాట, డాడ్ అంటే డాడీ. ఇప్పుడు మమ్మల్ని ఏమని పిలవాలి? ఇంకా పాస్టర్ గారిని పాస్ అనాలి, ఇంకా పాస్టర్ గారు. డాక్టర్ గారిని డాక్, హలో డాక్ అనాలి ఆయన. ఇలా షార్ట్ కట్లు వచ్చేసి ఇంక రాను రాను ఇంక ఎన్ని షార్ట్ కట్లు వచ్చేస్తాయో మనకు తెలియదు కదా, రకరకాలవన్నీ కూడా. గురువు అనే మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ లీడ్స్ us ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్. చీకటిలో నుండి ఒక వ్యక్తిని వెలుగులోని తీసుకురాగలిగిన వాడు నిజమైన గురువు. విశ్వ మానవ చరిత్రలో ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను లోకానికి వెలుగును అని ప్రకటించింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఓన్లీ జీసస్ proclaimed this statement and he said, I am the light of this world. నేను లోకానికి వెలుగును, ప్రపంచానికి వెలుగు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువును తమ హృదయంలో చేర్చుకుంటున్నారో వారు జీవపు వెలుగులో నడుస్తూ ఉన్నారు. వారిలో తొట్టుపాటు లేదు, పడిపోవడానికి అవకాశాలు లేవు, గోతుల్లోనూ గుంటల్లోనూ పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే హీ లీడ్స్ అస్ అండ్ హీ గైడ్స్ అస్. అత్యుత్తమైన బోధకుడు. ఆయా సందర్భాల్లో శాస్త్రులు పరిచయాలు కూడా యేసు ప్రభు చుట్టూ చేరి, నీవు చాలా చక్కని బోధకుడు అని మాకు తెలుసు, మోమాటం లేకుండా నువ్వు బోధిస్తున్నాడు మాకు తెలుసు, నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు అని పరిచయాలు కూడా ఒప్పుకున్నారు. యేసు ప్రభువులో మోమాటం లేదట. ఆయన మోమాట పడి ఏ విషయాలు దాచలేదు. కొన్నిసార్లు మనకు మోమాటాలు ఉంటాయి. ఎవరికైనా విషయం చెప్పాలంటే ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ ఫ్రెండ్షిప్ పోద్దేమో, స్నేహం పోద్దేమో ఈ మాట అనేస్తే అని మోమాట ఉంటుంది మనకి. కానీ యేసు ప్రభువు మోమాట పడి సత్యాన్ని దాచలా, సత్యాన్ని ప్రక్కన పెట్టలా. నువ్వు గాయపడినా పర్వాలేదు, సత్యం చెప్పాలనుకున్నాడు ఆయన. అదే విషయాన్ని చెప్పి ప్రపంచాన్ని చైతన్యపరిచారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఉత్తమమైన బోధకుడు ఆయన. అపోస్తలులు బోధించింది ఏంటి అంటే యేసు ప్రభు బోధన వారు క్యారీ చేశారు. ప్రభు చెప్పిన మాట ఒకటే, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి, పరలోక రాజ్యము సమీపించింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, బిలీవ్ ద గాస్పుల్ అండ్ యాక్సెప్ట్ ద గాస్పుల్ అండ్ కమ్ ఇన్ టు రిపెంటెన్స్. మారు మనసు పొందండి అనే మాట. మారు మనసు అనే బోధ బైబిల్లో చాలా ప్రత్యేకమైన బోధ. రిపెంటెన్స్ అనే ఆ బోధ చాలా ప్రత్యేకమైనది. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు రోమాపత్రిక 12:2, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీరు జీవించులాగున మీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు ఏం పొందండి? రూపాంతరం పొందండి అన్నాడు. మనస్సు మారాలా, మతం మారాలా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, యేసు బ్రదర్కి వచ్చి మనం మనసు మార్చుకున్నావా, మతాలు మార్చుకున్నావా? మరి కొంతమంది కంగారు పడిపోతున్నారండి మతాలు మారిపోతున్నాయని. వారికి వాస్తవం అర్థం కాలేదన్నమాట, సత్యం తెలియట్లే వాళ్ళకి. మతం మార్చుకుంటున్నారు, మతాలు మారిపోతున్నాయి. జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చాలామంది మతాలు మార్చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. మతాలు మార్చడం అది దేవుని ఉద్దేశం కాదు. యేసు ప్రభు ఎక్కడ కూడా మీరు నా మతంలోకి వచ్చేయండి, నా మతంలో కలిసిపోండి, నా మతంలో దిగిపోండి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన అన్నది ఏంటి అంటే నన్ను వెంబడించండి అనే మాట ఆయన వాడారు. ఫాలో మీ అనే మాట వాడారా తప్ప ఫాలో మై రిలీజియన్ అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. మత్యుద్భవ మతః అన్నారు సంస్కృతంలో. మతి నుండి పుట్టింది మతం, మనిషి యొక్క ఆలోచనలు వచ్చింది మతం, దేవుని ఆలోచనలు వచ్చింది మార్గం. ఆ మార్గంలో మనం పయనించాలని దేవుడు ఆశించాడు, కానీ మతాల్లో కలవాలని కాదు కదా. మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారితే మీరు రూపాంతరంలోకి వస్తారు. అప్పుడు మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంది, దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటారని లేఖనాలు సెలవిచ్చాయి. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుని చిత్తం ఏంటండి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? హౌ కెన్ ఐ నో గాడ్స్ విల్? దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవచ్చు అని చాలామంది అంటే దానికి ఆన్సర్ పౌలు చెబుతున్నాడు, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు దేవుని చిత్తాన్ని ఏం చేయలేవు, తెలుసుకోలేవు. మారు మనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు, లోపల ఎలా ఉందో తెలియాలంటే మీరు లోపలికి రావాలా, బయట నుండి కూడా తెలుస్తుందా? లోపలికి రావాలి. లైవ్ వస్తుంది కదండి అప్పుడు చూస్తాం కదండి, కాదు, అది వద్దు. లోపల ఈ మందిరం ఎలా ఉందో లేదా దేవుని ఆలయం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలంటే మీరు లోపలికి వచ్చి ఉండాలి కదా. లోపలికి రాకుండా లోపల ఎలా ఉందో మీకు తెలియదు. బయట ఉండే నేను లోపల ఎలా ఉందో తెలుసుకుంటానంటే నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని చిత్తం తెలియాలి అంటే నువ్వు మారు మనసు పొంది లోపలికి రావాలి, దేవుని సంఘంలోకి రావాలి. దేవుని చిత్తంలో నువ్వు నాటబడాలంటే ముందుగా నీకు కావాల్సింది నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి. మారిందనే హృదయం ఇంకా పాప స్వభావంలో ఉండిపోయావా? పాప బంధకాల్లోనే జీవిస్తున్నావా?
పాప బానిసత్వంలో బ్రతుకుతున్నావా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ పాపపు కాడి క్రింద నుండి విడుదల చేసి ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చి తన రాజ్యములో, తన సంఘంలో మనందరం ఉండాలనే ప్రభు యొక్క ఆలోచన. అపోస్తలులు బోధించింది అదే. వాస్తవాన్ని వాస్తవంగా బోధించారు, ఉన్నట్టుగా బోధించి నిత్య రాజ్య సంగతులు దేవుని ప్రజలకు తెలియచేయడం ద్వారా అనేక మంది ప్రభు వైపు తిరిగి తమ జీవితాలు ప్రభువు సమర్పించారు. వీ నీడ్ టు అబాయిడ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. మనం కూడా అపోస్తలుల బోధ యందు నిలిచి ఉండాలి. ఇవన్నీ రెఫరెన్స్లు చూపించిన సమయం లేదు, కానీ అంత్య దినాల్లోనట చాలామంది దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి దేవుని నుండి దూరం జరిగిపోతున్నారన్నాడు. ఏ బోధ అంట? దయ్యముల బోధ. దయ్యాలు కూడా బోధ చేస్తాయా? ఖచ్చితంగా చేస్తాయి. ఏంటా బోధ అంటే క్రీస్తు విరోధమైన విషయాలు, యేసు ప్రభు చెప్పని విషయాలు, వాక్య విరోధమైన అంశాలు చాలామంది బోధించి బహుశా నీ విశ్వాస జీవితాన్ని కలవరపరుస్తున్నారేమో, నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నారేమో ఆలోచించాలి. దయ్యముల బోధ యందు నువ్వు లక్ష్యం ఉంచడానికి వీల్లేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, మీరు పరిసయ్యుల బోధ యందు సద్దూకయ్యుల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్పారు. ఒక పిండిని ఉదహరిస్తూ పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు అనే పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. పిండి బోధకు పోల్చబడింది. ఆ పిండిని మనం రొట్టె చేసుకుని తింటున్నప్పుడు మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో, ఒక విషం కలిపిన పిండితో రొట్టె చేసుకున్నాం అనుకోండి, మన శరీరంలోకి ఏం వెళ్ళిపోద్ది? విషం వెళ్ళిపోద్ది. అందును బట్టి మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నామో చాలా జాగ్రత్తగా కన్జ్యూమ్ చేయాలి. ఆయా సందర్భాల్లో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, పలానా హాస్టల్లో ఫుడ్ కంటామినేట్ అయింది, ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు, కొంతమంది చచ్చిపోయారని. ఏమై ఉంటుందంటే ఆ ఫుడ్లో ఎక్కడో ఏదో పాయిజన్ ఏదో కలిసి ఉంటుంది, లేదా కలవకూడని పదార్థాలు ఏవో దానిలో కలిసి ఉంటాయి. కొన్నిసార్లు కల్తీ సారా తాగి 30 మంది మృతి అంటాడు. నాకు ఆ స్టేట్మెంట్లు కొంచెం కష్టంగా ఉంటాయి. కల్తీ సారాడు, అసలు సారా అంటేనే కల్తీ కదా అది, మళ్ళీ అందులో మళ్ళీ కల్తీ అట. జీవితాలు పాడు చేస్తున్నారు చాలామంది. వాడు ఏదో తాగేస్తున్నాడులే, ఎవడెలా పోతే నాకేంటని చెప్పి భయంకరంగా వాటన్నిటిని కల్తీ చేసి ఇచ్చేసి ప్రజలు పాడు చేసేవాడు. కల్తీ పాలు, ఈ రోజుల్లో మిల్క్ కూడా కల్తీ అయిపోతున్నాయి. ఏదో రకమైన ఒక కెమికల్ తీసుకొచ్చి కలిపేస్తారు వాటర్లో. మనం రెగ్యులర్గా ఆ గేదెలు ఆవుల నుండి తెచ్చుకున్న పాలు కన్నా ఇంకా చక్కగా ఉంటున్నాయి అవి. నిజంగా పాలు అనుకుని చిన్నపిల్లలు పట్టించేస్తూ ఉంటే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. కల్తీ యుగంలో ఉన్నాడు ఒక ఆయన. నిజమే, వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, ఆహారం కాలుష్యం, మనుషుల హృదయాల కాలుష్యం, ఎక్కడ చూడండి కల్తీ కల్తీ కల్తీ, కల్తీ ప్రేమలు, కల్తీ అభిమానాలు, ఇవన్నీ ప్రపంచంలో చెలరేగుతున్న రోజుల్లో నువ్వు తీసుకుంటున్న ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. కంటామినేట్ అయిన ఫుడ్ కానీ, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే నిలవ ఉన్న ఆహారంగా నువ్వు తీసుకున్నప్పుడు, నీ శరీరానికి పడని ఆహారం తీసుకున్నప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది. ఏ బోధ పడితే ఆ బోధ వినేసి అన్నీ ఒకటే అనుకోవద్దు ఎప్పుడూ కూడా. కొంతమంది ఈ రోజుల విశ్వాసాలు అలాగే, టీవీలో వచ్చిన వాళ్ళు అందరూ ఒకటేనండి, అందరూ ఒకటే బోధ కదండి చాలామంది. నో, కొన్ని బోధలు నీ విశ్వాసాన్ని కలవరపరుస్తున్నాయి. కొన్ని బోధలు నీ భక్తి జీవితాన్ని సవాలు చేసేవిగా ఉన్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తు ప్రభు చేసిన బోధను మనం అనుసరించాలి. పరిసయ్యుల బోధ, సద్దూకయ్యుల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అబాయిడ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏది చెప్పారో ఆ మాటల యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, చూడండి. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడు అంటే, ఓ చక్కని మాటను తెలియచేస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి, 2 Timothy chapter 3 and chapter 3 and verse 10. 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకో, నీవు నా బోధను, నా ప్రవర్తనను, 2వది నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, 3వది నా ఉద్దేశమును, నా విశ్వాసమును, 4వది నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, 5వది నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, 6వది నా ప్రేమను, నా ఓర్పును, 7వది నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను ఏం చేశావు? వెంబడించావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిమోతి పౌలు గారిని పరిశీలన చేసినప్పుడు పౌలు గారు తన జీవితంలో విషయాల గురించి మాట్లాడుతూ మొట్టమొదటి పాయింట్ ఏమని రాశాడో తెలుసా? నా బోధను అనే మాట వాడాడు. అంటే పౌలు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, తాను చేసే బోధ సత్యము అనుసరించి బోధ చేశాడు. కాబట్టి తిమోతి
పౌలు గారి బోధకు, ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతున్న మాటలకు ఆకర్షితుడై దేవుని మాటకు లోబడి తిమోతి ఆ తర్వాత కాలంలో అద్భుతమైన సేవకుడయ్యాడు. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన బోధ మనం విన్నప్పుడు ఆ బోధ మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మరలా అదే పౌలు గారు తీతుకు రాస్తూ అంటాడు, చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఇలా రాశాడు. నీవు టైటస్ చాప్టర్ 2 and verse 1, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏ బోధ అన్నాడు దీన్ని? హితబోధ. హితబోధ అంటే అర్థం ఏంటి? హిత అంటే ఏంటి? మంచి, వెరీ గుడ్, లేదా ఆరోగ్యకరమైన. ఆ ఫుట్ నోట్లో కొన్ని చోట్ల హితబోధ అన్న చోట క్రింద ఆరోగ్యకరమైన బోధ. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, ప్రపంచంలో అన్ని బోధల కన్నా యేసయ్య బోధే మనిషికి ఆరోగ్యకరమైంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుంది. ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్, ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడంలో ఎంతగానో సహకరించాయి. హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము అని తీతుకు అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైటస్ చాప్టర్ 2 అంతా మీరు చదివితే చాలా మంచి విషయాలు. ఎవరు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో ఈ 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, మరలా స్టార్టింగ్లో అంటే అధ్యాయ ప్రారంభంలో హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించన్నాడు. 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి వీటిని బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఏం చేయాలా? ఖండించుచు ఉండుము, నిన్ను ఎవరిని తృణీకరింపనివ్వకము అనే మాట వాడాడు. సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఏం చేయాలి? ఖండించాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి, దుర్బోధ ఖండించబడాలంటే సద్బోధ ఏంటో మనకి తెలియాలి, అవునా కదా? దుర్బోధ ఖండించబడాలి అంటే సద్బోధ అంటే ఏంటో మనకి తెలియాలి, అప్పుడు కదా మనం ఖండించగలుగుతాం. అందుబడి దేవుని వాక్యాన్ని క్రమంగా చదువు వారమై ఉండాలి, వాక్యాన్ని క్రమంగా నేర్చుకునే వారమై ఉండాలి. కేవలం మనం వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని అనుసరించి దుర్బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక కుటుంబం మన సంఘానికి వచ్చేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ని కుటుంబాల్లోంచి యేసు ప్రభువుని అంగీకరించి, అంటే సువార్త విన్నారు. నాన్నగారు తల్లిగారు ఇద్దరు కూడా అద్భుతమైన సువార్త ప్రకటించే ఆ పరిస్థితుల్లో వారి సువార్తకు ఆకర్షితులై దేవుని మందిరానికి వచ్చారు. వచ్చి చక్కగా దేవునిలో ఎదుగుతున్నారు, అంతా బాగానే ఉంది. సరే, ఒకరోజు బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు వాక్యాన్ని విన్నారు కదా, సువార్తను అంగీకరించారు కదా, యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి బహిరంగ సాక్షి నిమిత్తం బాప్తిజం తీసుకోండి అని నాన్నగారు వారికి చెప్పినప్పుడు వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు బాప్తిజం కోసం సిద్ధపడ్డారు. సరే, ఆ బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు, కానీ ఆ ఇద్దరు రాలేదు. నాన్నగారు చూసి వాళ్ళిద్దరూ వస్తానన్నారు కదా, బాప్తిజం తీసుకుంటానన్నారు కదా, ఎందుకు రాలేదు అని ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మరుసటి రోజు వారింటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే, నిన్న చాలామంది వచ్చారండి, మీరు ఎందుకు రాలేదు, సిద్ధపడ్డారు కదా, బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వస్తానన్నారు, ఎందుకు రాలేదు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట ఏమన్నా తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదట కదండి, యేసు ప్రభు దేవుడు కాదట కదా అని వారిద్దరూ ఒకేసారి అనేసరికి నాన్నగారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటమ్మా, ఇప్పటిదాకా మీరు విన్నదేంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటి, ఏం జరిగింది అంటే ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటి అంటే వీరన్నీ సిద్ధపడి దేవుని కొరకు జీవించాలనుకున్న ఆ మరుసటి దినమే యెహోవా సాక్షులు, జెహోవా విట్నెసెస్ అనబడే ఒక గుంపు ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వారిని కూర్చోబెట్టి మొత్తం వారిని ఒక మాటలో చెప్పాలని బ్రెయిన్ వాష్ చేశారు. యెహోవా సాక్షులు వారు చెప్పే విషయాల్లో ప్రప్రథమైన విషయం ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు, మీరు ఆయనకు ప్రార్థన చేయకూడదు, యేసు ప్రభు దేవుడు కాదనే బోధ వారు ఎక్కువగా చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయనుకోండి వారి దుర్బోధలు, కానీ ఇది మాత్రం ఎక్కువ, యేసు ప్రభు దేవుడు కాదని బోధ చేయడం ప్రారంభించారు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని కలుగజేశాడు. జీసస్ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అని చెబుతూ యేసు ప్రభువుని తక్కువ స్థితిలో పెట్టి, తక్కువ స్థానంలో పెట్టి ఆయన యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తారు. కేవలం మహమ్మదీయ సోదరులు యేసు ప్రభు దైవత్వాన్ని గురించి ఎలాగైతే ప్రశ్నలు వేస్తారో యెహోవా సాక్షులు కూడా దాదాపు అలాగే ప్రశ్నలు వేస్తారు. యేసు ప్రభు దేవుడు అంటే వారు ఒప్పుకోరు. మరి బైబిల్ అలాగే చెబుతుందా? ఖచ్చితంగా బైబిల్ నొక్కి ఒక్కడించే సత్యం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్, ఆయన దేవుడై ఉన్నాడు. డైరెక్ట్ రిఫరెన్సెస్ బోర్డులు ఉన్నాయి బైబిల్లో.
యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విషయాన్ని తన బోధనలో అనేక సార్లు ఆయన తెలియచేశారు. నేను అబ్రహాము కంటే ముందున్నాను అని యేసుప్రభు చెప్పడం ద్వారా ఆయనకి ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ని యేసుప్రభు క్లెయిమ్ చేసి తన దైవత్వాన్ని రుజువుపరిచారు. నమ్మండి దేవుని ప్రజలారా, ఈ రోజు కాకపోతే రేపోయినా అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసుప్రభు దేవుడు కాదు అని అంటే దయచేసి మీ హృదయాలు కలవరపరుచుకోకండి, ఆందోళన చెందకండి. పరిశుద్ధ గ్రంథం నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట, యేసుప్రభు పూజార్హుడు, ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తుతిపాత్రుడు, ఆయన దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమా 9:5లో, ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని యేసుప్రభు గురించి మాట్లాడాడు. ఒకప్పుడు ఇదే పౌలు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. యేసుప్రభు దేవుడు అంటే ఒప్పుకోలేదు కాబట్టి సంఘాన్ని హింసించాడు. కానీ యేసుప్రభు దైవత్వాన్ని చూసిన తర్వాత పౌలుకి అర్థమైంది యేసుప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని. ఎంత అద్భుతమైన మాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యములందు 20:28 చదివితే దానిలో పౌలు మహాశయుడు అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట అక్కడ వాడాడు. స్వరక్తము అంటే తన సొంత రక్తం. రక్తం గార్చింది ఎవరు అంటే యేసుప్రభు. దేవుడు స్వరక్తం ఇచ్చి అంటే అక్కడ యేసుప్రభు దైవత్వాన్ని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుప్రభులో నివసిస్తుంది అని ఆనాడు పౌలు కొలస్సీ సంఘానికి రాశాడు. ఫర్ ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద డివినిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గాడ్ హెడ్ యొక్క ఫుల్నెస్ యేసుప్రభులో ఉంది అని అపోస్తలుడైన పౌలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే బైబిల్లో అనేకమైన విషయాలు యేసుప్రభు దైవత్వం గురించి రాయబడ్డాయి. ఎవరో వచ్చి కల్పితమైన దుర్బోధలు చేసినప్పుడు టర్న్ అయిపోకండి. వాక్యం ఏం చెబుతుందో పరిశీలించేయండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. అందును బట్టి సంఘము అనగా ఒక పిల్లర్ ఏంటి అంటే అపోస్టల్స్ డాక్ట్రిన్ అనగా అపోస్తుల బోధ యందు వారు నిలకడగా ఉన్నారు. రెండో మాట ఏమని చదువుకున్నాం చెప్పండి. అపోస్తుల కార్యం 2:42 ఆ మాట మనం చదివాం కదా. ఒకటి అపోస్తుల బోధ, రెండో పిల్లర్ ఏంటి? సహవాసము. అందరూ చెప్పండి గట్టిగా, ఏంటది? సహవాసము. గ్రీకు భాషలో కొయినోనియా అనే పదం వాడారు. కొయినోనియా అంటే ఫెలోషిప్ అని తెలుగులో. దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే షేరింగ్ ఇన్ వన్ పాట్, ఒకే కుండలో ఒకే పాత్రలో భుజించడం అనే ఆ అర్థం ఇచ్చే మాట కొయినోనియా. ఆ మాటను అప్పుడు వాడతారు. కొన్ని చోట్ల వివాహాలు జరిగినప్పుడు వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకే ఆకులో ఆహారం పెడతారు, ఒకే కంచంలో ఆహారం పెడతారు. దాని అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటారంటే, బాబు ఈ రోజు నుండి మీరిద్దరూ ఒకటే కంచం, మీరిద్దరూ ఒకటే అనే విషయాన్ని వారికి తెలియచేయాలనుకుని ఒక కంచంలోనే భోజనం పెడతారు. అలా అని చెప్పి రోజు ఒక కంచంలోనో ఒకళ్ళు తినమనే ఉద్దేశం కాదు, కానీ ఇట్స్ ఎ సింబాలిక్ మెసేజ్. ఏంటంటే ఇద్దరు ఒకటే, మీరిద్దరు కలిసి ఉండాలి, సహవాసం అనేది నేర్చుకోవాలి. కొయినోని అనే మాట కూడా అర్థం అంటే షేరింగ్ ఇన్ వన్ పాట్, ఒకే కుండలోనిది త్రాగడం, ఒకే కుండలోని భుజించడం, సహవాసము. దేవుని బిడ్డలతో సహవాసం, దేవునితో సహవాసం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నీ సహవాసం ఎవరితో అయితే ఉంటుందో నీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది అన్నాడు దేవుని సేవకుడు. నువ్వు ఎవరితో ఎక్కువ స్పెండ్ చేస్తుంటావో టైం, ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తుంటావో నీకు తెలియకుండానే కొన్నిసార్లు ఆ ఆలోచన విధానాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటావు. ఎవరైనా త్రాగుబోతులతో సహవాసం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, 3 నెలల తర్వాత వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? అబ్బాయి నేను అలా కాదండి, మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారండి, నేను ఓన్లీ థమ్సప్పే తాగుతానని అంటారు కొంతమంది. మొదట్లో థమ్సప్పే ఉంటుంది, ఆ తర్వాత మొత్తం వాళ్ళకన్నా ఎక్కువ నువ్వే త్రాగుతూ ఉంటావు. సహవాస పవర్ అలాంటిది. సినిమాలు చూసేవాళ్ళు నలుగురితో సహవాసం చేస్తే వాళ్ళు కూడా అట్లాంటి అనుభవాలతోనే. కొంతమంది ఉండి సరసోక్తులు మాట్లాడుతుంటారు, లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడి ఆ గుంపుతో కొంతమంది చేరి చాలా ఫన్ ఉంటుంది అనుకుంటారు దానిలో. అలా మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుని వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. ఎవరితో నీ సహవాసం జాగ్రత్తగా గమనించు. లోక సంబంధన సహవాసం ఎప్పుడూ కూడా నీకు ప్రయోజనం కాదు. లోక సంబంధ సహవాసం ఎప్పుడు నీకు శ్రేష్టమైంది కాదు. అందులో బట్టి బైబిల్లో రాయబడింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందట? చెరిపేస్తుంది. బ్యాడ్ కంపానియన్షిప్ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. దుష్టులతోనూ సహవాసం చేయడం నేర్చుకుంటే అలాంటి దుష్ట అనుభవాలే నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. లోక సంబంధమైన సహవాసం ఎప్పుడు నీకు నిజమైన వెట్టని ఇవ్వలేదు. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. పేతురు మనందరికీ తెలుసు, బైబిల్లో పేతురు యేసు ప్రభువుని ఆ గెత్సెమనే తోటలో అరెస్ట్ చేస్తున్నప్పుడు పారిపోయాడు, పరిగెత్తేశాడు.
అంతకుముందే పేతురు అన్నాడు, ప్రభువా ఎవరున్నా లేకపోయినా నన్ను కౌంట్ చేసుకుని నేను ఉంటాను నీతో అన్నాడు. నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నీకు అన్నాడు. కానీ తీరా సమయం వస్తే యోహానైనా ఉన్నాడు కానీ దగ్గర, పేతురు గారి దగ్గర ఉన్నాడా? లేడు. కొంతమంది ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతుంటారు కొన్ని విషయాలు, తీరా సమయం వస్తే నెరవేర్చుకోలేరు. పేతురు, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడో ఒక చోట చలిమంట వేశారట. చెప్పండి, ఏం వేశారు? చలిమంట వేశారు. అంటే కొంతమంది బహుశా అక్కడ కూర్చుని, మనం శీతాకాలంలో ఆ సందర్భాల్లో బాగా చలిగా ఉన్నప్పుడు కొంతమంది ఆ ఫైర్ క్యాంపులు పెడుతూ ఉంటారు, లేదంటే ఆ ఫైర్ వెలిగించి చుట్టూ కూర్చుంటారు కదా. పేతురు వెళ్ళాడు, ఆ చలిమంట దగ్గర కూర్చున్నాడు. అక్కడే కదా నువ్వు యేసు ప్రభువుతో ఉన్నావు అంటే నేను లేనని చెప్పి అబద్ధం ఆడడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా గమనించండి, పేతురు లోక సంబంధమైన మంట దగ్గరికి వెళ్ళాడు. అది అతనికి ప్రయోజనం కాల. నిజమైన వెట్టను, నిజమైన సత్య జీవితాన్ని ఆ మంట పేతురుకి ఇవ్వలేదు. కానీ పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి సంఘం మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు పేతురు గారిలో ఫైర్ ఉంది. ఈ ఫైర్ ఎలాంటిదంటే అనేక మందిని ప్రభు కోసం గెలిచే అగ్ని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. లోక సంబంధమైన ఆ మంట, లోక సంబంధమైన అగ్ని పేతురు గారికి ప్రయోజనాన్ని ఇవ్వాల. కానీ దేవునికి సంబంధించిన సహవాసం, ఆ ఫైర్ దేవుని కొరకు జీవించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఎవరి సహవాసం కోసం పరిగెడుతున్నావు? లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని బిడ్డలతో సహవాసం చేయండి, ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయండి, వాక్యం చదివే వారితో సహవాసం చేయండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారితో సహవాసం చేయండి. అప్పుడు సహవాసపు క్రమాన్ని మీరు నేర్చుకుంటున్నారు. దేవుని సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. మోషే ప్యాలెస్లో పెరిగాడు. మోషే జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే. 3 నెలలు తల్లి దాచిపెట్టింది. ఒక ఆజ్ఞ బయట ఉంది, ఎవరైనా హెబ్రీల్లో మగపిల్లలు పుడితే చంపేసేయాలని, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అని. మగపిల్లవాడు పుట్టాడు. అమ్రాము యొక్బేదు అనే జంటకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. చూడ్డానికి చాలా బాగున్నాడు, దివ్య సుందరుడుగా ఉన్నాడు. వాస్తవానికి అతన్ని చంపేసేయాలి, కానీ చంపడం ఇష్టం లేదు. 3 నెలలు దాచిపెట్టాడు. అతడు దాచిపెట్టలేదు. ఒక పెట్టె తయారు చేసి తీసుకెళ్ళి ఆ జమ్ము దగ్గర, నైలు నదిలో ఆ తీరాన జమ్ము ఉంది, అక్కడ పెట్టేశారు ఆ బిడ్డను. ఈ లోపల మనకు తెలుసు, ఫరో గారి కుమార్తె స్నానం చేయడానికి రావడం, ఆ బిడ్డను చూడడం, నేను పెంచుకుంటానని చెప్పి ఆ బిడ్డను మరలా యొక్బేదు గారికి ఇవ్వడం. యొక్బేదు ఆ బిడ్డను కొంతకాలం పెంచిన తర్వాత మరలా తీసుకెళ్ళి ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు. అండ్ ద బైబిల్ సేస్ హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో మోషే ప్రావీణ్యత సాధించాడని బైబిల్లో. అంటే ఇంకా అతను నేర్చుకోలేని విషయం అంటూ ఏదీ లేదు. అన్ని విషయాల్లో ప్రావీణ్యత సంపాదించాడు. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్. బహుశా నేను అనుకుంటాను, యుద్ధాలు చేయడంలో కావచ్చు, ఆ తర్వాత ఆ పరిపాలనా విధానాల్లో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోయాడు. అయితే తన జీవితంలో ఒక పాయింట్, ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో నిలబడ్డాడు, ఆ స్పాట్లో నిలబడ్డాడు. అతని ముందు ఒక ప్రక్కన ఐగుప్తు భోగభాగ్యాలు కనబడుతున్నాయి, మరొక ప్రక్కన దేవుని ప్రజలు వారు పడుతున్న బాధలు చూశాడు. వారికి విముక్తి కలగాలి, వారికి విమోచన రావాలి. అండ్ హీ హ్యాడ్ టు చూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది మోషేకి. ఐగుప్తు ప్యాలెస్లో ఉండి భోగాలు అనుభవిద్దామా, సుఖాలు అనుభవిద్దామా, ఐగుప్తులో ఉన్న సర్వ సుఖాలన్నీ కూడా అనుభవించి జీవితాన్ని ముగిద్దామా, లేదా దేవుని ప్రజలతో కలిసి వారితో సహవాసం కలిగి శ్రమైన, బాధ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా నా ప్రజల కోసం బ్రతకాలనే నిర్ణయం తీసుకుందామని మోషే ఒక ప్రాంతంలో నిలబడినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మోషే గురించి పౌలు రాస్తూ అన్నాడు, యేసు క్రీస్తుని విషయమైన నింద విషయంలో మోషే నిర్ణయం తీసుకుని ఐగుప్తు భోగభాగ్యాలను త్యజించి ప్రక్కన పెట్టి దేవుని ప్రజలతో నిందే మేలు అనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. He chose God and God's people to be his companions. ఏ సహవాసం కావాలంటే ఐగుప్తు కావాలా, దేవుని ప్రజలు కావాలంటే మోషే అన్నాడు, నాకు దేవుని ప్రజలే కావాలని. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కానీ దేవుని ప్రజలతోనే ఉండి తన జీవితాన్ని ముగించాడు మోషే. దేవుని ప్రజలారా, ఈరోజు కొన్నిసార్లు లోకం మనకు చాలా ఆకర్షణగా కనబడవచ్చు, ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉండొచ్చేమో, కానీ దేవుని బిడలు, దేవుని సంఘము, దేవునికి ఉన్నతమైన అనుభవాలే మన సహవాసంగా మార్చుకోగలిగితే, సహవాసానికి యోగ్యులుగా దేవుని ప్రజలు మనం ఎంచుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. సహవాసంలో మీరు ఎదగండి. ప్రభు మనందరినీ తన సహవాసం కోసం పిలిచాడు.
అనేకసార్లు చెబుతూ ఉన్నాను, కట్టెలన్నీ మండుతున్నప్పుడు ఒక మండని కట్టెని తీసుకొచ్చి వాటిల్లో పెడితే అది కూడా ఏమవుతుంది, మండుద్ది చక్కగా. అయితే ఆరిపోయిన కట్టెలన్నీ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆరిపోయిన కట్టెని అందులో పెట్టామనుకోండి, అవి ఆరిపోయినాయి, ఇది కూడా ఏమైపోద్ది, వెలిగే ఛాన్స్ లేదు. క్రీస్తు ప్రభుతో నీ సహవాసం నీలో ఆధ్యాత్మిక మంట తృష్ణనిస్తుంది. దేవుని ప్రజలతో సహవాసం నువ్వు కోరుకోగలిగితే ఆ సహవాసం నేను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. హూమ్ డు యూ చూస్ టుడే? నువ్వు ఎవరిని కోరుకుంటావు? ఏ సహవాసం కోసం ప్రాకులాడతావు? పరిశీలించే. ఆనాడు దేవుని ప్రజలు కష్టమైన ఇబ్బంది అయినా వారందరూ తమకున్నదంతా అమ్మి సమిష్టిగా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారని పట్టుకొచ్చి వాళ్ళు వారందరినీ చక్కగా చూసుకుంటూ ఒక ప్రక్కన దేవుని సువార్త సేవ, మరొక ప్రక్కన వారి అవసరాలు తీరుస్తూ దేవుని పరిచర్యలో వారు కొనసాగారు. తద్వారా సహవాసం ద్వారా వారు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు కోసం జరిగించగలిగారు. ఈరోజు నువ్వు నేను ఏ సహవాసాన్ని కోరుకుందాం ఆలోచన చేద్దాం. మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, సంఘానికి ఉన్న మూడో పిల్లర్ ఏంటి అంటే రొట్టె విరుచుట. చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటది? ఇంగ్లీష్లో బ్రేకింగ్ ద బ్రెడ్ అన్నాడు. బ్రేకింగ్ ద బ్రెడ్ ఆ మాటను క్లాసిస్ అనే పదం, గ్రీక్లో వాడబడిన పదం బ్రేకింగ్ అన్న చోటకు క్లాసిస్ అనే పదం వాడారు. దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఫ్రాక్చర్ అవడం అనమాట. చూడండి, కొన్నిసార్లు దెబ్బ తగిలితే చేతులు కాళ్ళు ఏమైపోతుంటాయి. ఎవరైనా ఫ్రాక్చర్ అయితే చాలా బాగుందండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయిందో? ఎప్పుడైనా ఎవరికైనా? కొంతమందికి అవుతూ ఉంటాయి కదా, కింద పడిపోయో లేదా బండి యాక్సిడెంట్ జరిగో. నాకు ఒకసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. ఈ ఫింగర్, నా లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. చాలా చిన్నదే, చాలా చిన్నదే. మన చర్చ్లో డాక్టర్ గారు ఆర్థోపెడిషియన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే దీని పెద్ద కట్టేం అక్కర్లేదని ఒక చిన్న క్లిప్ ఇస్తానని పెట్టుకోండి అంటే, బహుశా మీరు చూసి ఉంటారు ఒక 1 month ఇప్పుడు క్లిప్ వాడాను నేను. ఆ తర్వాత అంతా సెట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు బాగానే ఉంది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే చిన్న ఫ్రాక్చర్, కంటికి కనబడని ఆ ఫ్రాక్చర్ అవడం వలన మామూలు పెయిన్ కాదు, నాకు చాలా విపరీతమైన పెయిన్ ఉండేది రోజు. అప్పుడు అనుకున్నాను, మొత్తం విరిగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎంత భయంకరంగా. కొంతమందికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఒక యాక్సిడెంట్ అయిందంటే కాల్లో 3-4 చోట్ల విరిగిపోతూ ఉంటుంది. 4-5 చోట్ల వాళ్ళకి సర్జరీలు చేయాల్సిన పరిస్థితి. ఇంకా ఆ బాధ వర్ణనాతీతం, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బాధను. క్లాసిస్ అనే పదం కూడా అదే. రొట్టె విరుచుట అంటే ఆ విరుచుట అనే పదం ఒక బాధాకరమైన, ఒక సఫరింగ్ను సూచించే విషయం. అంటే దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ బ్రెడ్ బ్రేకింగ్. ఇది మామూలుగా మనం రోజు తినే ఆ రొట్టె విరవడం ఆ అర్థం కాదు. అక్కడ జనరల్ సెన్స్లో అది రాయబడలేదు. కానీ ఇక్కడ దైవజనుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ, లేదా దేవుని ఆత్మ ఒక విషయం గురించి మాట్లాడుతూ, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నారంటే ఏ రొట్టె అంటే యేసుక్రీస్తు ప్రభువు అనే జీవపు రొట్టె. హల్లెలూయా. ఆయన మన కోసం విరువబడ్డాడు అనే మాటను స్పష్టంగా మనం గమనించాలి. సిలువలో యేసు ప్రభువు మన కోసం గాయపరచబడ్డారు. అఫ్కోర్స్ ఆయన ఎముకలేమి విరగబడలేదు, కానీ ఆయన బాధ చాలా గొప్పది. ఆయన మన కోసం ఒక రొట్టె విరిచినప్పుడు ఏ విధంగా ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉంటుందో, యేసు ప్రభు తన దేహాన్ని కూడా మన కోసం విరిచాడు ఆయన. దానికి సింబాలిక్గానే ప్రభువారు ఒక రొట్టెను తీసుకుని, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అన్నాడు ఆయన. ఆయన శరీరం విరవబడింది కాబట్టే విరవబడిన మన జీవితాల్లో అతుకుబడ్డాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన గాయపరచబడ్డాడు కనుకనే గాయపరచబడిన మన జీవితాల్లో బాగు చేయబడ్డాయి. దేవుడు మన గాయాలు కట్టగలిగాడు. విరవబడుట అంటే అర్థం అదే. రొట్టె విరుచుట అనగా వీఆర్ రిమెంబరింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం మనం దేవుని బల్ల దగ్గరికి వస్తాం. వీ కమ్ టు ద లార్డ్స్ టేబుల్. ఎందుకు వస్తాం దేవుని బల్ల దగ్గరికి? అదేమన్నా ఆచారమా? ఈజ్ ఇట్ ఎ ట్రెడిషన్? ఆదివారం కాబట్టి మనందరం బల్ల తీసుకుని వెళ్ళాలనే ఆచారంతో వస్తున్నామా, లేదా ఆత్మీయంగా వస్తున్నామా? ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, వెన్ ఎవర్ వీ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ రిమెంబరింగ్ జీసస్. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం, మన పట్ల ఆయన కొన్ని ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టే బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా మొదట పైకి చూడాలి. ఏమన్నా ఎటు చూడాలి? పైకంటే ఇప్పుడు ఈ సీలింగ్ని చూశారు కనుక, పైకంటే ఎవరిని చూడాలి? లుక్ అప్వర్డ్స్. వెన్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, లుక్ అప్వర్డ్స్. పైకి చూడు, ప్రభువుని చూడు, నీకోసం గాయపడిన యేసయ్యని చూడు, తన దేహాన్ని నీకోసం విరిచిన ప్రభువుని చూడు, తన ప్రేమను నీ కొరకు వ్యక్తీకరించిన యేసయ్యని చూడు,
తన మహిమను నీ కొరకు ఇవ్వాలని ఆశపడుతున్న ప్రభువును చూడు. లుక్ అన్ టు జీసస్ వెన్ యూ కమ్ టు ద టేబుల్ ఆఫ్ గాడ్. రెండవది, లుక్ ఇన్వర్డ్స్. నీ లోపలికి చూడాలా, నిన్ను నువ్వు చూసుకోవాలి. దేవుని బలను సమీపించేటప్పుడు యోగ్యముగా ప్రభు బలలోనికి రావాలి. దేవునికి అవిధేయమైన ఆలోచనలు, తలంపులు, క్రియలు ఏమైనా ఉంటే విడిచిపెట్టి, ప్రభువా నన్ను సరిచేయండి, నీ రక్తం పెట్టి కడగండి, నీ వాక్యం ద్వారా శుద్ధీకరించడని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనం కడుక్కుని ఎక్కడికి రావాలి? దేవుని బల్ల దగ్గరికి రావాలి. మనలో మనం చూసుకోవాలి, మన యొక్క పరిస్థితిని మనం చూడాలి. మూడవది, చుట్టూ చూడాలి. లుక్ అరౌండ్. చుట్టూ చూడడం అంటే అర్థం ఏంటి? ఎవరై చీర కట్టుకొచ్చారో చూడాలా, లేకపోతే ఎవరు ఏ డ్రెస్ వేసుకొచ్చారు బ్రదరు, ఎక్కడండి, ఎక్కడ కొన్నారండి అని అదే ఆ ఎంక్వైరీయా? చుట్టూ చూడడం అంటే అర్థం ఏంటి? ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకెవరైతే ప్రభు దగ్గరికి రాలేదో, ఇంకెవరైతే సువార్తను విశ్వసించలేదో, ఇంకెవరైతే క్రీస్తు ప్రభు అనే సంఘంలోనికి రాలేదో వారి నిమిత్తం బాధ్యత కలిగిన వారంగా ఆత్మల సంపాదన బాధ్యత మనలో ఉండాలి. ఆ మూడు విషయాలు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలి. పైకి చూడడం అంటే యేసేని చూడాలి, లోపలికి చూడడం అంటే మన స్థితిని మనం చూడాలి. మూడవది, మన చుట్టూ చూడడం అంటే ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారి రక్షణ కొరకు ప్రోకులాడాలి, వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి, వారి రక్షణ కోసం సహకరించాలి. మన సొమ్ము, మన సామర్థ్యం, మన యొక్క తలాంతులు దేవుని కొరకు వాడగలిగితే అంతకన్నా ఆధిక్యత ఇంకేమన్నా ఉందా? రొట్టె విరుచుట యందు నీ కొరకు జీవపు రొట్టెగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నీ కోసం విరవబడ్డాడు. ఆయన విరవబడ్డాడు కాబట్టే మనం కట్టబడ్డాము అనే విషయాన్ని గుర్తించి, when we come to the table of the Lord, we have to remember God's sacrifice. దేవుణ్ణి మనం గౌరవించు వారంగా, ఆయన సన్మానించు వారంగా, మనం ఆయన జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మన ఇండియాకి ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఉందా? ఫ్లాగ్ ఉందా? ఏముంటుంది దానిలో? ఫ్లాగ్లో ఏముంటుంది చెప్పండి? యవనస్తులో ఏమున్నాయి? 3 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ది సాఫ్రాన్, రెండవది వైట్, మూడవది గ్రీన్. ఆ మధ్యలో ఏముంటుంది? అశోక చక్ర ఉంటుంది కదా. సో మనం ఎప్పుడైనా ఆ జెండా ఎగురువేయబడినప్పుడు మనం చూసినప్పుడు ఆ జెండాకి ఏం చేస్తాం చెప్పండి? సెల్యూట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? కలర్ బాగున్నాయనా? అబ్బా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి, సాఫ్రాన్ అంటే బాగా ఇష్టం, గ్రీన్ అంటే అసలు ఆ కలర్ చూస్తుంటే మంత్రముగ్ధుని అయిపోయిన సెల్యూట్ కొడతాం. దేనికోసం కొడతాం చెప్పండి సెల్యూట్? దానికి ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ కదా. ఆ జెండా రెపరెపలాడడానికి ఎంతోమంది తమ ప్రాణాలు ఏం చేశారు? త్యాగం చేశారు. దట్స్ గుడ్ ఆన్సర్. భారతదేశంలో భారత జెండా ఎగరడానికి అనేక మంది తమ ప్రాణాలు అర్పించారు స్వాతంత్ర సమరయోధులు. 1947 ఆగస్ట్ 14th నైట్ అంటే 15th ఎర్లీ మార్నింగ్ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఊరకనే వచ్చిందా? ఆ జెండా రెపరెపలాడుతుందంటే మనం సెల్యూట్ చేస్తుంటే అర్థం ఏంటో తెలుసా? దాని వెనకాల ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, మేము ఈ రోజున స్వాతంత్రంగా దేశంలో బ్రతకడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి, ఎవరి చేతుల కింద లేకుండా మా బ్రతుకులే మేము బ్రతకడానికి సహకరించిన ఆ యోధులు ఉన్నారు చూసారా, వారికి సెల్యూట్ అని ఆ జెండాకు మనం సెల్యూట్ కొడతారు. ఎవరైనా ఆ జెండాను కాలు కింద వేసి తొక్కుతారా? ఎందుకు తొక్కరు? అదొక క్లాతే కదా, అదొక చిన్న గుడ్డ మొక్కే కదా. 3 రంగులు వేసి దాన్ని కాలు కింద తొక్కమంటే ఎందుకు తొక్కరంటే వీ రెస్పెక్ట్ ఇట్, మనం గౌరవిస్తాం దాన్ని. వీ రిమెంబర్ ది ఐడియా బిహైండ్ దట్ ఫ్లాగ్. ఆ జెండా వెనకాలన్న ఆ త్యాగాన్ని, ఆ సాక్రిఫైస్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ప్రాముఖ్యమైన అంశం. వై వీ టేక్ ద బ్రెడ్ అండ్ వైన్ వెన్ వీ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. వైన్ అంటే మళ్ళీ వేరేగా అనుకోకండి, గ్రేప్ జ్యూస్. కొంతమంది బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అదొక రొట్టె కదా, ఒక ద్రాక్షారసమే కదా అనుకుంటాం. ఒక ఫ్లాగ్ ఏ విధంగా ఆర్డినరీ క్లాతే అయ్యుండొచ్చేమో, కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఎంత గొప్పగా ఉందో, ఇది ఒకవేళ ద్రాక్షారసము రొట్టె కావచ్చేమో, కానీ అది మన చేతుల్లోకి రావడానికి యేసే తన ప్రాణం అర్పించాడు. వీ రిమెంబర్ దట్ సాక్రిఫైస్. We remember that sacrifice of Jesus when we come to the table of God. అందును బట్టి రొట్టె విరవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా నీ ప్రేమను ఏం చేసుకున్నావు? జ్ఞాపకం చేసుకున్నావు. నీ దయను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. నీవే కనుక మా కోసం నలగొట్టబడకపోతే, నీ ప్రాణం అర్పించకపోతే మాకు రక్షణ లేదు, మేము విశ్వాసంలో కొనసాగేవాళ్ళం కాదు, పరలోక రాజ్యము మాకు వచ్చేది కాదు. నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలని బల్ల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో దేవుని సేవించాలి. వారు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, మూడవది రొట్టె విరుచుటందు, నాలుగవది ఏమన్నాడు చెప్పండి అక్కడ?
ప్రార్థన చేయటం ఎందు. ప్రార్థన లేని సంఘాన్ని ఊహించగలమా? ఖచ్చితంగా ఊహించలేం. ప్రార్థన లేని క్రైస్తవుని కూడా ఊహించలేం. ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. అందరూ చెప్పండి, ఎలాంటిది? ఎప్పుడెప్పుడు తీసుకుంటాం ఊపిరి? శనివారం అని ఆయన ఆ తమ్ముడు ఎవరో శనివారం ఊపిరి తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఆదివారం మందిరానికి రావు నువ్వు. అందును బట్టి రోజు తీసుకోవాలి ఊపిరి. గుర్తొచ్చినప్పుడు తీసుకుంటావు ఊపిరి ఎప్పుడైనా? అదో ప్రాజెక్టుగా తీసుకుంటాం ఎప్పుడైనా? నేను ఇప్పుడు ఊపిరి తీసుకోవాలి, ఎవరు మాట్లాడకుండా అని కాసేపు ఊపిరి తీసుకుంటాం మనం. ఈజ్ ఇట్ ఎ ప్రాజెక్ట్? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది జరగాలి, నిత్యం జరగాల్సిందే. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, ఆఖరి నువ్వు నిద్రపోతున్నా కానీ ఏం తీసుకోవాలి? ఊపిరి తీసుకో. ఊపిరి లేదంటే ప్రాణం లేనట్టే కదా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస లేకపోతే మనిషి ప్రాణం లేదు. ప్రార్థన కూడా క్రైస్తవ జీవితానికి ఎలాంటిదే? ఊపిరి లాంటిదే. యు మస్ట్ ప్రే ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించువాడని దేవునికి పేరుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే బైబిల్లో అనేక చోట్ల ఆ మాటలు మనం చదువుతాం. మాథ్యూ 7:7 మనకు తెలుసు. అడుగుడి మీకు అడగండి ఇస్తానన్నాడా, లేకపోతే మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాను మీరేం అడగద్దన్నాడు ఆయన. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు, సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్. వెతకండి మీకు దొరుకుద్ది అన్నాడు, తట్టుడి మీకు తీయబడుతుంది అన్నాడు. గ్రీకు భాషలో ఉన్న మూలార్థం ఏముంటుందంటే పొందేంత వరకు అడగండి అని ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అడగండి మీకు ఇవ్వబండి అని యాక్టివ్ వర్డ్, డైరెక్ట్ వర్డ్ తెలుగులో రాశారు, కానీ గ్రీక్ భావం ఏంటంటే పొందేంత వరకు ఏం చేయండి? అడగండి అని. మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3వ సారి మనకి ఎన్నిసార్లు అడుగుతాంలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటాం. కానీ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి, బలంగా ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నవి దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయి. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక క్యాసిల్ ఉంది. క్యాసిల్ అంటే ఏంటి? హలో, క్యాసిల్ అంటే ఏంటి? ఒక పెద్ద కోట కదా. ఒక కోట ఉంది. దానికి యూజువల్గా కోటలు అనేసరికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి కదా. ఒక ఆయన మార్గంలో వెళ్ళిపోతుంటే చీకటి పడింది. సార్ రాత్రి ఎక్కడ ఉండాలి అని చూస్తే దగ్గరలో ఆ కోట కనబడింది. లోపల ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. ఈ రాత్రి ఈ కోటలో కొంచెం రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ వ్యక్తి కోట ద్వారబంధం అంటే ఆ డోర్ని నాక్ చేశాడు. దబ్ 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 అని కొట్టాడు. ఎవరు రాలేదు. వెళ్ళడానికి చుట్టూ చూడడానికి ఎక్కడ ఏమీ లేదు ఉండడానికి. ఈ హ్యాడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ క్యాసిల్. మళ్ళీ 2వసారి నాక్ చేశాడు గట్టిగా, ఎవరు రాలేదు. 3వసారి నాక్ చేశాడు, ఎవరు రాలేదు. ఈయన ఇంకొకసారి నాక్ చేద్దామని అనుకుని చేద్దాం వద్దని ఆలోచన చేసి ఫైనల్గా ఇంకొకసారి బ్యాంగింగ్ అంటారు కదా, కొంచెం గట్టిగా కొట్టాడు ఆ డోర్ని. 4వసారి తెరిచారు. ఒక ఆయన వచ్చాడు బయటికి. సార్ ఏం కావాలండి? నేను ఈ మార్గంలో వెళ్తున్నానండి, రాత్రి అయిపోతుంది కదా, కొంచెం మీ కోటలో ఏదైనా ప్లేస్ ఉంటే పడుకుంటానంటే యూ మోస్ట్ వెల్కమ్, రండి పర్వాలేదని ఒక ప్లేస్ చూపించి అక్కడ పడుకోమని చెప్పాడు. ఆయన వెళుతూ ఉండగా ఈ వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. సార్ నేను 3 సార్లు గట్టి కొట్టాను డోరు, మీరు తీయలేదు, 4వసారి కొడితే ఎందుకు తీశారండి అని అడిగాడు. అప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? చాలామంది వస్తూ ఉంటారండి ఈ రోడ్లో, కొంతమంది ఆకతాయిలు ఉంటారు. ఆకతాయిలు అంటే అర్థం ఏంటి? అల్లరి చేసేవాళ్ళు కదా, అలాగే పని పాట ఏముండదు. చిన్నపిల్లలు కొంచెం ఆకతాయిగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. మీరు కూడా చేసి ఉంటారు, అంటే మీరు కాదు, బాయ్స్ ఇలాంటి. నేను అందులో నెంబర్ 1. చిన్నప్పుడు అలాంటి నాటీ థింగ్స్ చేయాలంటే నెంబర్ 1 నేను. అద్దం ఉంటుంది కదా, మిర్రర్, కరెక్ట్గా సూర్యుడు దాని మీద పడేలాగా పెట్టి ఎవరో ఇంట్లో వేస్తూ ఉండేవాడిని. అక్కడ నుండి ఎవరదే అనగానే మళ్ళీ వెంటనే లోపల తెచ్చేసేవాడు. చిన్నప్పుడు చేసే పనులు ఇవన్నీ కూడా. ఒకసారి మా వీధిలో ఒక టీవీ ఉండేది. మా పీంటి కాలనీలో ఉండేవాళ్ళం. మా వీధి అంతటికి ఒకటే టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ టైంలో సాయంకాలం అయిపోయేసరికి వాళ్ళు ఎంత ఉదార స్వభావాలు అంటే ఆ కుటుంబ సభ్యులు టీవీ ఆన్ చేసి అందరినీ పిలిచేవారు. సో సాయంకాలం అయిపోయేసరికి ఆ ఇంటి దగ్గరికి చాలామంది వచ్చేవారు. ఆ టీవీలో ఏమొస్తే అది ఆన్ చేసేవారు, చూసేవాళ్ళు లేనోళ్ళు లేదన్నట్టుగా. సరే నేను ఒక సాయంకాలం వెళ్ళగానే ఆల్రెడీ అందరూ చాలామంది కూర్చుని ఉన్నారు. నేను కూడా కూర్చునేసరికి ఆ గడప దగ్గర, ఆ గుమ్మం దగ్గర 5 రూపాయలు ఉన్నాయి.
₹5 ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని పిలిచి ఇచ్చేలా ఇవ్వలేదు. థ్యాంక్ గాడ్, మన అవసరాలకు దేవుడు ప్రొవైడ్ చేశాడు అనుకున్నాను. తీసుకొచ్చేసాను ఆ డబ్బులు. మళ్ళీ దాన్ని ఏదో గొప్పగా, చిన్నోడిని కదా, బాగా కల్మషం లేనోడిని, మా అమ్మగారి దగ్గరికి వచ్చి మమ్మీ ₹5 అన్నారు. ఎక్కడరా అన్నారు. ఎందుకంటే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా చేతికి డబ్బులు చెక్కనిచ్చేవారు కాదు, అస్సలు ఇచ్చేవారు కాదు. డబ్బులు నీకు ఏది కావాలో చెప్పు కొనిస్తాను కానీ డబ్బులు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. డబ్బులు చిన్నప్పుడు అందితే పాడైపోతామని తెలుసు, అందులో బట్టి ఇచ్చేవాళ్ళు కాదు. ₹5 ఎక్కడవి అన్నారు. డాడీ ఇచ్చారా? నో. అమ్మమ్మ ఇచ్చిందా? నో. నేనైతే ఇవ్వలేదు. మరి ఎక్కడవి అన్నారు. సరే నిజం చెప్పేశాను. ఆ టీవీ ఆంటోళ్ళు ఇంటికి వెళ్ళాను మమ్మీ, ఆ గుమ్మం దగ్గర ఉన్నాయి, జాగ్రత్త జేబులు వేసి పట్టుకొచ్చేసాను అన్న. ఆ రోజు మా అమ్మగారు ఏదో వంటకం తయారు చేస్తున్నారు. నా లైఫ్లో పడిన మొట్టమొదటి వాత, ఆ అట్లగాడ పట్టుకొచ్చి వాత వేసారు కాలు మీద. ₹5 నేను తీసినందుకు అస్సలు స్పేర్ చేయలేదు. మా మేనత్త ఉంది, మా నాన్నగారి చెల్లెలు ఎస్తర్ రాణి అని హైదరాబాద్లో ఉంటారు. ఆ రోజు ఆమె మా ఇంట్లో ఉంది. ఎంత బతిమాలిందో, వదిలేయి, చిన్నపిల్లాడు, అడిగి తెలియక తీసుకొచ్చాడు, వదిలే అన్నా కానీ మా అమ్మగారు వదల్లా. వాడికి ఈరోజు నేను ఈ లెసన్ చెప్పాల్సిందే. ఎప్పుడు వాడు ఇంకొకరి దగ్గర అలాంటి పని చేయకూడదు. నా కుమారుడు వేరే వాళ్ళతో చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. ఆ క్రమశిక్షణ ఏదో నేనే నేర్పించాలని మా అత్త ఎంత వద్దన్నా కానీ మా అమ్మగారు పట్టుబట్టేసి వాత పెట్టేశారు. నాకు చాలా కాలం ఉంది అది, ఇప్పుడు లేదనుకోండి, అది చర్మంలో కలిసిపోయి ఉంటుంది. అలాంటి నాటి పనులు చాలా చేసేవాడిని. ఆయన ఏమన్నాడంటే, ఈ డోర్ని చాలామంది పిల్లలు రోజు వచ్చి కొడతా ఉంటారు, ఆకతాయిలు చాలామంది, వాళ్ళ లోపలికి రావాలని కాదు వాళ్ళు కొట్టేది, ఏదో అలా వెళ్తున్నాం కాబట్టి క్యాజువల్గా డోర్ నాక్ చేస్తారు. నేను అది చూసి 4 సార్లు కన్నా ఎక్కువైనా ఎవరైనా బ్యాంగ్ చేస్తే లేదా ఆ డోర్ నాక్ చేస్తే తీద్దామని డిసైడ్ అయ్యానయ్యా. నేను అనుకున్న ఆ పాయింట్ నువ్వు రీచ్ అయ్యావు, అందుకని డోర్ తీసాను అన్నాడు. చాలాసార్లు మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, క్యాజువల్గా నాక్ చేస్తాం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఉద్యోగం అనుకుంటున్నాను, నువ్వు మరి ఇచ్చే అని ఒక ఆదివారం అడిగేసి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఆదివారం లోపల అవ్వలేదనుకోండి, యేసుప్రభు దగ్గర ఏమీ లేదు, పవర్ లేదు, యేసుప్రభు అద్భుతాలు చేయడు, ఆశ్చర్యకారాలు జరిగించడం అన్నట్టుగా మనకు మనమే తీర్పులు చేసేస్తుంటాం. ప్రార్థనలో కన్సిస్టెన్సీ దేవుడు చూస్తున్నాడు. ఒక విషయం కోసం నువ్వు ప్రార్థన చేసిన పట్టుదలగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో పోరాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థన ఊపిరిగా మనం చేసుకున్నప్పుడు ఆశ్చర్యకారాలు జరుగుతాయి. అందును బట్టే నా యందు మీరునో మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టం అడగండి మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏది ఇష్టం అడగండి అంటే ఏం అడగాలి? ప్రభువా పక్కింటి అబ్బాయి బాగా నచ్చేసాడు నాయన, కొంచెం మా ఇద్దరికి లైన్ క్లియర్ చేశానైనా, అదే నువ్వు అడగాల్సింది. కొంతమంది ఆ ప్రార్థనలో, లేకపోతే క్లాసులో అమ్మాయి బాగా నచ్చేసిందండి, ఇప్పుడు అర్జెంటుగా మా ఇద్దరికి వివాహం అయిపోవాలి, ఇలాంటివి అడగాల దేవుని దగ్గరికి వచ్చి. వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్, ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా మనం ఏం చేస్తారట, ఆయన ఆలకిస్తాడని. నేను చెప్తా ఉంటాను తరచుగా. ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు నాకు 3 గంటలకి తెల్లవారుజాము. ఏంటి తమ్ముడు, వెసలన్నా నా కోసం ప్రార్థన చేస్తాను, ఏంటి నీ ప్రార్థన వస్తుంద? నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, దానిలో ఏముంది, తప్పే ఉంది, అందరూ అంటే కదా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ. నీకు యవన కాలం నీ కోరిక రావడం చాలా సంతోషం, ఇంకేంటి విశేషాలు అన్నాను. ఏమి లేదన్నా, పురుగుల ముందు డబ్బా చేతిలో ఉంది, మీరు ప్రార్థన చేసేస్తే తాగేసి చచ్చిపోతాను, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేయి, పరలోకం వెళ్ళాలని. కొంతమంది చూడండి ఎంత ప్రబుద్ధులు ఉన్నారు ఈ రోజుల్లో. వాడు పురుగుల మందు తాగుతాడట, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలట, ఏమని? ప్రభువ సహోదరుడు పురుగుల మందు సేవిస్తూ ఉండగా అది నోట్లోంచి పొట్టలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి నురగలకు ఎక్కేసి చచ్చిపోయిన తర్వాత సహోదరుడిని ఎక్కడ తీసుకో ప్రభువా అని చేయాలంటే ఇప్పుడు నేను ప్రార్థన. అలాంటి ప్రార్థనలు వింటాడా దేవుడు? అసలు నువ్వెందుకు ఆ పురుగుల మందు తాగాలనుకున్నావు? ఏంటి సంగతి చెప్పాడు, ఏదో కారణం. అర్ధరాత్రి నేను ఎప్పుడో వచ్చాను, యూజువల్గా 12-1 గంట పడుకుంటాను నేను. మళ్ళీ 3 గంటలకు అతను కాల్ తీసుకుని అరగంట సేపు కౌన్సిలింగ్ చేసి దేవుని వాక్యం చెప్పిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ పురుగుల మందు డబ్బా పక్కన పడేశాడు. ఈరోజు చక్కగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ యువర్ ఆఫరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఏం ప్రార్థన చేస్తున్నావు? సుంకరి ఒకరోజు అడిగాడు, ప్రభువా పాపినైనా నన్ను కరుణించాయా. లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, క్లెన్స్ మీ అండ్ వాష్ మీ. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా సమ్మతి గల మనసు నాకు దయచేయి, పరిశుద్ధాత్మ నా నుండి తీసేయద్దు ప్రభువా.
నన్ను బాగుగా కడుగుమని ప్రార్థన చేశాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా సొదొమ గొమొర్రాను కాపాడు నాయన, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? విజ్ఞాపన చేశాడు. దేవుని సంతో పెనుగులాడాడు దేవునితో, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమను కాపాడతావా? ఓకే అబ్రహాము, నువ్వు అడుగుతున్నావు కదా, 50 మంది ఉంటే చాలులే కాపాడతానన్నాడు. విచారం 50 మంది కూడా లేరు అక్కడ, ప్రభువును వెతికేవారు. అబ్రహాముకు తెలుసు ప్రభు 50కి ఓకే అనేసాడు, కానీ అక్కడ 50 కూడా లేకపోతే ఎలా? ప్రభువా వాట్ అబౌట్ 40? ఓకే. వాట్ అబౌట్ 30? ఓకే. వాట్ అబౌట్ 20? ఓకే అబ్రహాము, నువ్వు ఎంతంటే అంత. వాట్ అబౌట్ 10? దట్స్ ఫైన్. ఇంకా 10 నుంచి అబ్రహాం కూడా దిగాలనిపించలేదు. ఇక ఎందుకోసం? అంత పెద్ద పట్టణంలో 10 మంది కూడా ఉండరా? విచారం సొదొమ గొమొర్రాలో అంతమంది కూడా లేరు. అందును బట్టి ఆకాశం నుండి ఏం కురిసింది? గంధకాలు, అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణాన్ని నాశనం చేస్తే లోతు మరి అతని 2 కుమార్తెలే రక్షించబడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బయటకు రాలేకపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కొన్నిసార్లు నీ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుటుంబ సభ్యులను కాపాడుతుంది. నీ భర్తకు ప్రాకారంగా నీ ప్రార్థన ఉండాలి సహోదరి. నీ భార్యకు నీ పిల్లలకు ప్రాకారంగా నీ ప్రార్థన ఉండాలి సహోదరుడా. కీప్ ప్రేయింగ్ అండ్ కీప్ మూవింగ్ ఫర్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోవాలి. ఒక సంఘానికి 4 పిల్లర్స్గా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట అనగా యేసుప్రభును జ్ఞాపకం చేసుకుంటా, 4వది ప్రార్థన. ఈ 4 విషయాల్లో ఆదిమ సంఘం ఎడతెగగా ఉన్నారు కాబట్టే వారు ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగారు. దేవుని కోసం అనేక మందిని గెలవగలిగారు. ఒక విస్ఫోటనం, ఒక ఉజ్జీవం ఆ ప్రాంతంలో రావడానికి వారు సహకరించగలిగారు. దేవుని ప్రజలారా, ఈరోజు మనం కూడా ఈ పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ ద్వారా సంఘము స్థాపించబడిన ఈ రోజున మనం కూడా దేవుని బోధలోనూ, ప్రార్థనలోనూ, సహవాసంలోనూ, రొట్టె విరవడంలోనూ ఎడతెగగా ఉందాం. దేవునికి నామానికి మహిమను తీసుకొద్దాం. తద్వారా దేవుని రాజ్య విస్తరణలో మనందరం కూడా వాడబడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Everyone close your eyes. I would like to pray for you. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుని ఆయన వైపు మనం చూద్దామా? అందరూ ప్రార్థించేది ఒక్క నిమిషం. అవునయ్యా, ఆదిమ సంఘం నీ కృపలో వర్ధిల్లారు. అపోస్తలుల బోధలో వారు ఉన్నారు, సహవాసంలో వారు ఎదిగారు, రొట్టె విరవడంలో వారు ఎదిగారు, ఆ తర్వాత ప్రార్థన చేయడంలో ఎదిగారు. ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయన. మేము కూడా అలాంటి అనుభవాల్లో ఎదగడానికి సహాయం చేయండి. సీమైన తీసుకున్నాను, సీమైన. అందరూ ప్రభు వైపు మనం చూద్దాం. అవునయ్యా, మా విశ్వాసము, మా పట్టుదల, మా ప్రార్థన నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. ఆదిమ సంఘం శ్రేష్టమైన విషయాల్లో ఎదిగారు, తద్వారా నీ చిత్తాన్ని వారు నెరవేర్చగలిగారు. అలాంటి అనుభవం మాకు దయచేయండి. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను, ఎలా నిర్లక్ష్యము లేచిరాను సోదరా. ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము సోదరా. ఏది నీ త్యాగము, కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు, కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు, కొంతైన చేయంగను, కొంతైన చేయంగను,
ఏది నీ త్యాగము యేసు వార్తను చాటించెను, ఎలా నిర్లక్ష్యము లేచిరారు ఓ సోదరా, ఏది నీ త్యాగము. ప్రేమగల మా తండ్రి, ఈ 2 ఆరాధనలో ఒక సంఘానికి 4 స్తంభాలుగా ఏ అనుభవాలు ఉండాలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆదిమ సంఘం పెంతెకోస్తు అనే పండుగ రోజున ప్రభువా ప్రారంభించబడిన నూతన నిబంధన సంఘం అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఏ విధంగా ఎడతెగకున్నారో మేము కూడా అట్టి అనుభవంలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితో, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరి నింపి నీ కార్యాల పట్ల ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుందని వాక్యం రాయబడినైతే కొన్నిసార్లు ప్రభువా నీ పట్ల మాకున్న ప్రేమ చల్లారిపోకుండానట్లుగా నీ కృపలో మేము వర్ధిల్లడానికి మీరే సహాయం చేసి నడిపించండి. విన్న వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో పదిలపరచండి. వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్.